ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్, బ్యాంక్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్. కరెంట్ అకౌంట్ అనేది బిజినెస్ హోల్డర్స్కి వర్కౌట్ ఉంది. సేవింగ్స్ అకౌంట్ అనేది ఇండివిజువల్స్కి వర్కౌట్ అవుతుంది. సేవింగ్స్ అకౌంట్ లోపల లో ఇంట్రెస్ట్ ఉంటుంది. హై లిక్విడిటీ. లిక్విడిటీ అంటే ఎంత త్వరగా మనం డిపాజిట్ చేసిన క్యాష్ని మనము కన్వర్ట్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏటీఎం ఫెసిలిటీ ఉంటుంది. యాక్చువల్గా అయితే ఉన్న ఇంట్రెస్ట్ మీద టీడీఎస్ పట్టదు, కానీ ఆ ఇంట్రెస్ట్ ట్యాక్స్ క్యాల్కులేషన్ లోపల క్యాల్కులేట్ చేస్తారు. సేవింగ్స్ అకౌంట్స్ లోపల సింగిల్ అకౌంట్ తీసుకోవచ్చు, జాయింట్ అకౌంట్ తీసుకోవచ్చు, మైనర్ కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అయితే మైనర్ 10 years అండ్ అబోవ్ ఉన్నట్లయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ, డెబిట్ కార్డ్ ఫెసిలిటీ మరియు చెక్ బుక్ ఫెసిలిటీ ఉంటుంది. బేసిక్ సేవింగ్స్ అకౌంట్, జీరో బ్యాలెన్స్ అకౌంట్ అని కూడా అంటారు. జన్ధన్ యోజన ప్రకారంగా జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఎక్కువ ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఒక ఏటీఎం కార్డ్ మరియు ఒక పాస్బుక్ ఫ్రీ ఆఫ్ ఛార్జ్ ఇస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్. ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఒక ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టర్మ్కి మనము అమౌంట్ ఇన్వెస్ట్ చేసి దానిపైన ఇంట్రెస్ట్ తీసుకుంటాం. అయితే ఫిక్స్డ్ డిపాజిట్ అనేది దాని యొక్క ఇంట్రెస్ట్ ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి వేరీ అవుతుంది. అదేవిధంగా టీడీఎస్ అనేది ఒక లిమిట్ వరకు కట్ అవ్వదు, కానీ ఆ లిమిట్ దాటిన తర్వాత కూడా ఒకవేళ మనము 15H కానీ 15G కానీ ఇచ్చినట్లయితే దాన్ని బట్టి టీడీఎస్ మనకి కట్ చేయాలో వద్దో తెలుస్తుంది. రికరింగ్ డిపాజిట్. ఒక ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టర్మ్కి మనము మంత్లీ ఇంటర్వెల్స్ లోపల అమౌంట్ పే చేసినట్లయితే ఫైనల్గా విత్ ఇంట్రెస్ట్ ఆ అమౌంట్ మనకి వస్తుంది. స్పెషల్ టర్మ్ డిపాజిట్. ఇది ట్యాక్స్ సేవింగ్ ఉంటుంది. 5 years వరకు లాక్ ఇన్ ఉంటుంది. అంటే విత్డ్రా కానీ లోన్ కానీ తీసుకోలేము.